దీని కారణంగా మనకేంటి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ డేటా కూడా ఇచ్చారు. ఏడాదికి సుమారుగా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రూపంలో రాబోతుంది అని చెప్పి. సో డేటా సెంటర్ కారణంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెరిగే అవకాశం ఉందా డేటాది? దాని కారణంగా ఇంత ఇన్కమ్ ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గూగుల్ ఇక్కడ పెట్టింది అనుకోండి, ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ కావచ్చు, ఏఈ బేస్డ్ వాట్ ఎవర్ ప్రాసెసింగ్ ఇక్కడ జరిగేదంతా కూడా ఇక్కడ నుంచి విదేశాలకు సర్వీస్ వెళ్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఎవరికో వాళ్ళకే ఇందాక అనుకున్నట్టు ఏ నార్వేలోనో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండ్నో క్లయింట్ ఉన్నారు అనుకోండి. క్లయింట్ కి వీళ్ళు ఎక్కడి నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నప్పుడు ఏమైంది, దే హ్యావ్ టు పే టు గూగుల్ ఇక్కడ ఆఫీస్ కి. ఇక్కడ పే చేసినప్పుడు ఆ ఇన్కమ్ వీళ్ళకే కదా వచ్చేది, ఇక్కడే కదా రిపోర్టింగ్, అకౌంటింగ్, ఎవ్రీథింగ్ జరిగేది. జరుగుతూ ఉన్నప్పుడు అదేంటి, మనం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ద్వారా, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనకు వస్తున్న ఇన్కమ్ ఏది, గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ ద్వారా మన దేశానికి వస్తున్న ఇన్కమ్. సో దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఎగుమతులు అంటే మన ప్రోడక్ట్లు అంటే వస్తువులు ఇలాంటివి మాత్రమే కాదు, సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్లస్ ఎండ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నాం గూగుల్ ఇక్కడ ఉండటం వల్ల. అప్పుడు మరి విదేశీ మారక ద్రవ్యం అనేది మన దగ్గరికి వస్తున్నట్లే కదా. ఏ దేశానికైతే కనుక ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా పరిపుష్టమవుతుంది. యుఎస్ ఎంతకాలం ఆడుకోవడానికి కూడా అదే రీజన్. అన్ని ఐటీ కంపెనీస్ యుఎస్ లో ఉండటం వలన, ప్లస్ అన్ని రకాల ప్రొడక్ట్ రిలేటెడ్ కంపెనీస్ అక్కడ ఉండటం వలన, వాళ్ళు ఏదైతే మోనోపలి ఎంజాయ్ చేస్తున్నారో, ఈ రోజు భారత్ తీసుకున్న ఈ నిర్ణయము, మోడీ గారు ప్లస్ ఇక్కడ మన ప్రభుత్వం తీసుకున్న, చంద్రబాబు గారు వీళ్ళు తీసుకున్న, లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన మన దేశం ఆర్థికంగా విదేశీ మారక ద్రవ్యాలు మన దేశానికి వచ్చి, దాని వలన ఇక్కడ మనం మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, జీడిపి ఎంత పెరిగే స్కోప్ అనేది ఉంది. ఒక మనిషి క్వాలిటీగా జీవించడానికి మించింది ఏమీ లేదండి. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, ఆ ప్రభుత్వం ఏదో తెచ్చింది అనుకోవచ్చు. ఈ రోజు మరి మీరు రోజు కాళ్ళు తిరిగేటప్పుడు ఆ చల్లటి ఏసీని ఎంజాయ్ చేస్తూ, నా క్వాలిటీ అబ్బా నేను లైఫ్ అంత ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నారు కదా. ఇదే కాళ్ళు తిరిగే అవకాశం 2000కు ముందు సాధ్యపడేదా? ఏ బిఎస్ఆర్బినో బ్యాంకింగ్ జాబ్ చేసుకుంటే సాధ్యపడేదా? సో అవన్నీ అర్థం చేసుకోవాలి. మన జీవన ప్రమాణాలు పెరగటం అనేది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు ఇది డేటా సెంటర్ నుంచి, ఏఐ డేటా సెంటర్ గూగుల్ నుంచి దాదాపు 12 దేశాలకి డైరెక్ట్ గా కనెక్టివిటీ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే సీలో లోపల సీ కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతామని చెప్తున్నారు. దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి? మెయిన్ ఏమవుతుందంటే, సీ కేబుల్ ద్వారా వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అంతా వివిధ కాంటినెంట్స్ ఓకే ఎలా వస్తుందంటే గనక, ఫస్ట్ ఇక్కడ మనకే బిఎస్ఎన్ఎల్ ఇలాంటి వాటన్నింటికి ఎలా వస్తుందంటే కనుక ఈ సీ కేబుల్ ద్వారానే వస్తుంది. అక్కడి నుంచి జియో కావచ్చు, లేకపోతే ఎయిర్టెల్ ఇలాంటి లోకల్లో ఇంటర్నెట్ ఐఎస్పీ ప్రొవైడర్స్ కి వాళ్ళు ఎలక్ట్రేట్ చేస్తారు. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ బయట నుంచి వస్తుంది. ఆ కనెక్టివిటీ బ్యాండ్ విడ్త్ వచ్చిన దాన్ని ఇక్కడ ఐఎస్పీస్ స్ప్లిట్ చేసుకొని దాన్ని కేబుల్ గా ఇవ్వాలా, అంటే మన లోకల్ గా ఇళ్లలో వేసుకునే కేబుల్ గా ఇవ్వాలా, లేకపోతే కనుక ఏ ద్వారా ఇవ్వాలా, ఇదంతా కూడా ఏది మొబైల్ ద్వారా ఇవ్వాలా, అంతా కూడా ఇక్కడ సపరేషన్ జరుగుతుంది. సో వివిధ ప్రాంతాలకు మధ్య, వివిధ ఖండాలకు మధ్య కమ్యూనికేషన్ అంతా ఇంటర్నెట్ ఎలా జరుగుతుందంటే అండర్ సీ కేబుల్స్ ద్వారా జరుగుతూ ఉంది బై డిఫాల్ట్. ఇక్కడ కూడా వైజాగ్ కి జియోగ్రఫికల్ గా ఉన్న అవకాశం దృష్ట్యా ఇక్కడ సీ కేబులింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. సో అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు ఎప్పుడో చాలా రేరుగా ఎప్పుడైనా డాల్ఫిన్స్ ఇలాంటి ఎప్పుడన్నా ఎక్కడైనా కానీ చిన్న ఎప్పుడో చాలా రేరుగా అండి. నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో ఈ 10 ఏళ్లలో 1-2 సార్లు మాత్రమే ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయింది. దేని వలన, ఈ డాల్ఫిన్స్ ఇలాంటి వేరే సంథింగ్ ఆ సందర్భంలో వచ్చేటప్పుడు అక్కడ కట్ చేయటం వలన, లైట్గా ఏదో ఇచ్చేయటం వలన. అలా తప్పించేసి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎక్కడ కూడా భౌతికంగా జనజీవనానికి కానీ వాతావరణానికి కానీ నష్టం చేకూర్చే అవకాశం లేదు. ప్లస్ ఇండస్ట్రీ కూడా అక్కడ ఉండే జీవజాతులకి ఉన్న ఇబ్బంది అంటే కనుక ఈ వ్యవస్థ ద్వారా వీటి ఏం ఎమిట్ చేయదు. యాక్చువల్లీ ఏ పర్టికులర్ కెమికల్ ఎమిషన్స్ కానీ ఏమి చేసే స్కోప్ లేదు. మహా అయితే కొద్దిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్ ఉండొచ్చు, దానివల్ల పెద్ద నష్టం అయితే ఉండదు. కాబట్టి ఇవంతా కూడా ఒక రకంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రాజెక్టులేనండి. మనం ఏంటంటే ఇండెప్త్ గా తెలియకుండా, అసలు పర్యావరణం అంటే తెలియకుండా పర్యావరణ పదం వాడటం అనేది గొప్పలాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అది కూడా పక్కన పెట్టేసి పూర్తిగా ఇండెప్త్ గా నేర్చుకొని స్టడీ చేసి జనాలు మాట్లాడితే అన్ని కూడా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తో చేసే విషయాలేనండి. ఇప్పుడు మన దగ్గరికి డేటా సెంటర్ వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడున్న దానికన్నా చీప్ గా రాబోయే రోజుల్లో మనం డేటాని వాడుకునే అవకాశం వస్తుందా? అంటే ఇండియాలో వచ్చేటప్పటికే అన్ని సర్వీసెస్ వచ్చి ఇండియాలో ఆపరేషన్స్ పెరిగిన తర్వాత
ఇండియాలో ఇక్కడ లేటెన్సీ తగ్గుతుందండి. అంటే భారతదేశంలో ఏఐ బేస్డ్ గా నేను కంపెనీ పెట్టాను అనుకోండి. నేను గూగుల్ వాళ్ళ సర్వీస్ తీసుకుంటే గనక నేను చేసే పింగ్ రిక్వెస్ట్ అనేది యూఎస్కి వెళ్ళేసి అక్కడి నుంచి చేసి నాకు రావడం అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ ఇలాగ టైం అనేది ఎప్పటికప్పుడు ట్రాన్స్మిషన్ వేస్ట్ కాకుండా ఇక్కడికిక్కడే లోకలే డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి రెస్పాన్స్ రేటు పెరుగుతుంది. మనకు వచ్చే రిప్లైస్ లేకపోతే మెసేజెస్ ఇప్పుడు ఏఐలో ఇప్పుడు చాట్ జీపీటీలోనో గూగుల్లో చిన్న ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేస్తా ఉన్నాం. టైప్ చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ రేటు అక్కడ సర్వర్లో హ్యాండ్లింగ్ లో కొంతవరకు టైం తీసుకుంటుంది. అక్కడి నుంచి యూఎస్ నుంచి మనకు డేటా రావడానికి కొంత టైం వేస్ట్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో అనుకోండి మనకు ఆ టైం తగ్గిపోతూ ఉంటుంది. అంటే లోకల్ గా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇవ్వాలన్నా లేకపోతే ఏఐ బేస్డ్ సర్వీసెస్ ఇవ్వాలన్నా కానీ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది సర్వీస్ అనేది క్వాలిటీ పెరగటం అనేది స్పీడ్ పెరగటం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా చాలా బెనిఫిట్ అండి ఇది. నిజంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీలోకి వెళ్తే మాత్రం అర్థం అవుతుంది కానీ ఇది 100% ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ అండి. 100% మన రాష్ట్రం చేసుకున్న ఒక అదృష్టంగా మనం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చి గేమ్ చేంజర్ గా మారింది హైదరాబాద్ కి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కి అలా మారబోతుంది అంటున్నారు. సేమ్ అలానే ఉంటుందా లేదంటే అంతకన్నా మించి ఉంటుందా గేమ్ చేంజర్? 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు మహా అయితే యాపిల్ కంపెనీ మాత్రమే అక్కడ కాంపిటేటర్ గా ఉండేది. ప్లస్ కంప్యూటర్స్ పెనట్రేషన్ పెద్దగా ఉండేది కాదు. కంప్యూటర్స్ యూసేజ్ చాలా తక్కువ ఉండేది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే కనుక మహా అయితే లైసెన్సింగ్ వాళ్ళదే కొన్ని కార్పొరేట్స్ ప్రపంచవ్యాప్తంగా అప్పటికి వేల మీద లెక్క పెట్టే దగ్గర కొన్ని కంపెనీలకు వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళ సర్వీసెస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళకు పైబడిన తర్వాత ఈ రోజు మనకి ఇక్కడ 100% గూగుల్లో టెక్నాలజీ యూసేజ్ మనం యావరేజ్ మనం 2 GB 3 GB మనం రోజు మన మొబైల్ యూసేజ్ పెరిగిన తర్వాత అందరూ ఏఐ వాడుతూ ఉన్న తర్వాత ఇంత టెక్నాలజీ యూసేజ్ పెరిగిన తర్వాత ఆ వాల్యూమ్ ఆఫ్ దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. యూసేజ్ ప్యాటర్న్స్ కూడా గమనించాలి కదా. అంటే అప్పుడెప్పుడో జరిగిన మైక్రోసాఫ్ట్ ద్వారా కంటే 10 కాదు, నేను 10 అంటున్నాను కానీ 30 రెట్లు ఎక్కువ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలనుకుంటే వైజాగ్ వైపు రావడానికి మొగ్గు చూపుతాయా దీంతో? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటండి అన్ని రకాలుగా జియోగ్రఫికల్ గా ఉన్న కండిషన్స్ కావచ్చు లేదా గూగుల్ లాంటి సంస్థ అక్కడికి వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో అక్కడ ఇసిరేసినట్లు వేరే వేరే చోట్ల ఉండటం కాకుండా ఒక దగ్గర పెనట్రేట్ అవడానికి. ఈరోజు హైదరాబాద్ అయినా ఎందుకు మూవ్ అవుతుందంటే కనుక కొత్త కంపెనీలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కూడా 1-2 కంపెనీలు ఇలా ఎందుకు వస్తా ఉంటున్నాయి అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెటప్ ఉంది కదా, చాలా కంపెనీలు ఉన్నాయి కదా. అందుకని ఏంటంటే ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి ధైర్యం కావాలి, తెగువ కావాలి, ఒప్పించాలి. ఇక్కడ గూగుల్లో ఈ రోజు చాలా కంపెనీస్ రేపు నవంబర్లో వచ్చే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 100% కూడా మిగతా చిన్న మధ్య తరహా అన్ని కంపెనీస్ వైజాగ్ చుట్టూ పెనట్రేట్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకనే అక్కడ చాలా మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ ఉంటాయి, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు 100% నాట్ ఓన్లీ వైజాగ్ అండి ఏపీ అందరే భవిష్యత్తు మారబోతూ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే రోజుల్లో మనం హైదరాబాద్ 20 సంవత్సరాల క్రితం చూసాం కదా, ఇప్పుడు చూస్తున్నాం దానికంటే 30 times మనం మార్పులు చూడబోతున్నాం వైజాగ్లో అని చెప్పి అంటున్నారు. సో నిజంగానే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది అనేది చెప్తున్నారు శ్రీధర్ గారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.